పాపం అనిపించడం లేదా? అది అడవే కాదన్నారు, అక్కడ జింకలు లేవన్నారు, విధ్వంసం సృష్టించిండ్రు, పచ్చని చెట్లను నేల కూల్చిండ్రు. ఇన్నాళ్ళు ఆ పచ్చని చెట్ల మధ్య ఆ దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన వన్యప్రాణులు నిలువ నీడ కోల్పోయాయి. దిక్కుతోచని స్థితిలో కాస్తంత నీడను వెతుక్కుంటూ దారి తప్పి బయటకు వస్తున్నాయి. ఇదిగో శుక్రవారం అలా గోపన్పల్లిలోని ఓ ఇంటిలోకి వచ్చింది ఈ జింక. అది అడవో కాదో, అక్కడ జింకలు లేవో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క దృశ్యం చాలదా అని చెప్పేసి నమస్తే తెలంగాణ లేచారు. అయితే ఇది ఎస్సీఓ భూమిలోది 400 ఎకరాల గొడవ నడుస్తుంది కదా, ద బ్యాక్ సైడ్ యూనివర్సిటీ వెనకాల గేట్ ఉంటుంది, అక్కడ గోపన్పల్లి గ్రామము, అక్కడ సైడ్ వచ్చింది అనమాట ఇది. నిన్న అక్కడ అరణ్యం అవుతుంది, అడవి ప్రాంతము, దాంట్లో చనిపోయింది జింక ఒకటి, ఒక జింక చనిపోయింది కూడా ఉంది.